హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి రోజుకో సర్వే బయటకు వస్తుంది. కొన్ని సర్వే సంస్థలు ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ మళ్ళీ ఘన విజయం సాధించబోతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని సర్వేలు మాత్రం మిక్స్డ్ రిజల్ట్ ఉండే అవకాశం ఉంది అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఎక్కువ ఎవరు గెలిచినా కూడా 5-10 సీట్లతో ఎడ్చుతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయని 1-2-3 సర్వేలు వచ్చాయి. కానీ మెజారిటీ సర్వేలన్నీ కూడా మళ్ళీ డిఎంకేనే అధికారంలోకి వస్తాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడు చాలా విచిత్రంగా జేవీసీ పోల్ అనే సర్వే సంస్థ తమిళనాడులో ఇప్పుడు అధికారంలోకి వచ్చేది డిఎంకే కాదు, అన్నా డిఎంకే బీజేపీ కూటమి అని చెప్పి ఒక సంచలనమైనటువంటి సర్వే రిలీజ్ చేశారు. ఆ సర్వేలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే అన్నా డిఎంకే బీజేపీ కూటమికి 131 నుంచి 150 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 40% ఓట్లు పడే ఛాన్స్ ఉంది. అలాగే డిఎంకే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ పార్టీకి 20 నుంచి 101 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. 36 నుంచి 38% ఓటింగ్ పడే అవకాశం ఉంది. ఇక విజయ్ టీవీకే పార్టీకి 2 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. 15 నుంచి 16% ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక ఇతరులు 1 నుంచి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే 3 నుంచి 5% వరకు ఓటింగ్ పడే అవకాశం ఉందంటూ ఈ జేవీసీ పోల్ అనే సర్వే సంస్థ రిలీజ్ చేసింది. నిజంగా ఇదైతే ప్రస్తుతం అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు అన్ని సర్వే సంస్థలు ఆల్మోస్ట్ మెజారిటీ సర్వే సంస్థలు డిఎంకేనే అధికారంలోకి వస్తుందని చెప్తున్న తరుణంలో సడన్ గా ఈ సర్వే సంస్థ మాత్రం అన్నా డిఎంకే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక సంచలన సర్వే రిలీజ్ చేయడంతో ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో ఇది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ సర్వేగా మారింది.